హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. 25,000 వరకు సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ సంస్థలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను. ఫుల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. కాబట్టి చివరి వరకు చూసేసి ఒక జాబ్స్కి ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక సంస్థ నుంచి అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా ఉద్యోగాలు అయితే కనిపిస్తాయి. అయితే మీకు ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకు అప్లై చేసుకోదైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మాత్రమే మీకు చెప్తాను. ముందుగా ఇక్కడ మనకి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి అయితే చూద్దాము. ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి 24,000 రూపీస్ అనేది పే చేస్తారు. 18 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మీకు ఇది ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతున్నారు. అది మనకి LMV లైసెన్స్ అంటే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ ఉంటే సరిపోతుంది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి. అలాగే మీరు ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి పోస్ట్కి సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి ఏదైతే ప్రాజెక్ట్లో వర్క్ ఇస్తారో ఆ ప్రాజెక్ట్లో భాగంగా మనము ఫీల్డ్ అసిస్టెంట్గా దానికి సంబంధించినటువంటి డేటా అనేది తీసుకురావాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా స్టాఫ్ నర్స్కి సంబంధించి కూడా జాబ్ అయితే ఉంది. 32,000 రూపీస్ అనేది పే చేస్తారు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. BSc నర్సింగ్ అనేది చేస్తే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు BSc నర్సింగ్ కనుక క్వాలిఫికేషన్ లేకపోతే GNM కోర్స్ చేసి ఉంటారు కదా చాలామంది. సో GNM కోర్స్ చేసుండి అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ ఇదే నోటిఫికేషన్లో ఫీల్డ్ వర్కర్కి సంబంధించి జాబ్ అనేది ఉంది. సో ఫీల్డ్ వర్కర్కి సంబంధించినటువంటి పోస్టులకి ఏంటి అంటే లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీరు ఫీల్డ్ వర్కర్కి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. 26,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. 18 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటన్నింటికి కూడా ఏంటంటే మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ త్రూగా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు 1 by 1 ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. ముందుగా ఇక్కడ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు చూడండి. ఈ జాబ్స్కి సంబంధించి ఈ మంత్ ఎండింగ్ అంటే 31st మార్చ్ వరకు మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయలేదు కాబట్టి సో అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. మీకున్నటువంటి క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారంట. సో షార్ట్ లిస్ట్ చేస్తే డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేయకపోవచ్చు. కాబట్టి డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో సో ఈ పోస్టులకి సంబంధించి మీకు ఫర్దర్గా అప్డేట్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇస్తారో ఆ ఈమెయిల్ అడ్రస్కి మీకు ఫర్దర్గా ఒకవేళ ఇన్ కేస్ ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వచ్చి
సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దానికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ అనేవి చేస్తారు. అలాగే ఈమెయిల్ ద్వారా కూడా మీకు ఇంటిమేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఇక్కడ డాక్యుమెంట్స్ని కూడా మెన్షన్ చేశారు. ఏమేమి డాక్యుమెంట్స్ని మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు క్యారీ చేయాలి, ఆ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి ఫీ కూడా ఇచ్చారు. మనకి ఫీ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడి వాళ్ళు వచ్చేసి 118 రూపీస్ విత్ జిఎస్టీ అమౌంట్ ఇది. అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి 236 రూపీస్ అనేది ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ప్రజెంట్ ఇక్కడ మనకి కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఏమేమి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ యొక్క పోస్ట్ల డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ పొజిషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకి పర్మనెంట్ పొజిషన్స్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనము అప్లై చేసే జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్ అన్నమాట. మనకి ఫస్ట్ ఇనీషియల్గా కాంట్రాక్టువల్గా తీసుకుంటారు, తర్వాత మనకి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. ఇక్కడ మనకి ల్యాబ్ కమ్ ఆఫీస్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉన్నాయి కదా. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి సో క్లిక్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా చదవండి. సో చదివిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసేసి ఈ యొక్క ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము జాబ్స్కి అయితే అప్లికేషన్స్ చేసేసేయచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫరీదాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అక్కడే ఉంది. మనకి జాబ్ పోస్టింగ్ కూడా అదే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఇస్తారు. ఫర్దర్గా మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ అయితే పంపిస్తారు. ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి మీరు అటెండ్ అయితే సరిపోతుంది. సో జస్ట్ ఒక ట్రై అయితే చేయండి. సో చాలా తక్కువ పోటీ ఉండే అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ యొక్క ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే వీళ్ళని తొందరగా ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిషన్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.